ఇప్పటి వరకు మీరు కుటుంబ సమస్యల నుంచి ఇబ్బందులు పడుతున్న వాళ్ళని బయటికి తీసుకువచ్చాను అన్నారు. తర్వాత రాజకీయ సమస్యల నుంచి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఒక బంగారు భవిష్యత్తు చూపించాను అన్నారు. నిజంగా అవి వాస్తవమేనా? వాస్తవం తల్లి. సో నిజంగా అవి వాస్తవం అయితే చాలా మంది ఇప్పటి వరకు మీ దగ్గరికి వచ్చి ఉంటారు. అవును. అందులో ఎవరినైనా ఒకసారి కాల్ చేయండి, నేను మాట్లాడతాను. ఖచ్చితంగా మాట్లాడిస్తాను. ఇప్పుడే వినండి. హలో. గురుగారు నమస్తే అండి. నమస్తే నాయన, ఎలా ఉన్నావు? బాగున్నావయ్యా? బాగున్నాను గురుగారు. అంతా బాగానే ఉన్నావయ్యా. ఇక్కడ స్టూడియోకి వచ్చాను. చెప్పండి గురుగారు. ఇక్కడ మేడం గారు అన్ని రకాలుగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఒక పర్సన్ అయినా నాతో మాట్లాడించండి, మీరు చేసిన మంచి గురించి చెప్పించండి అని అన్నట్టుగా మాట్లాడారు. వాస్తవానికైతే నీ విషయం మీద మాకు మంచి అభిమానం. ఒకసారి మాట్లాడదాం కదా అని నీకు ఫోన్ కలిపానయ్యా. ఒకసారి మేడంతో గారితో మాట్లాడండి. మీ పేరేంటండి? ఇక మాట్లాడండి అయ్యా. మీ పేరేంటండి? నాగార్జున గారు, ఏంటి మీరు నిజంగానే గురువు గారిని కన్సల్ట్ చేశారా? ఏంటి మీ సమస్య ఏంటి? మా సమస్య అంటే మేడం, గురువు గారిని కలవక ముందు అయితే కుటుంబ కలహాలు కానీ, సంపాదన విషయంలో కానీ అలా చిన్న చిన్న సమస్యలు ఉండేవి. అవి గురువు గారిని కలిసిన తర్వాత మా సమస్యలన్నిటికీ పరిష్కారం గురువు గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు చాలా హ్యాపీగా సాగుతుందండి. గురువు గారు పరిష్కారాలు చాలా బాగా చెప్పారు. నాగార్జున గారు, మీరు గురువు గారిని కన్సల్ట్ చెయ్యకంటే ముందు ఎట్లా ఉండే మీ పరిస్థితి? ఎట్లా ఉండే? కుటుంబాల పరిస్థితి ఎట్లా ఉండే? కుటుంబాల మధ్య చిన్న చిన్న కలహాలు రావడం కానీ, ఆర్థిక తగాదాల గురించి కానీ, ఈ జాబుల గురించి కానీ, ఇలాంటి చిన్న చిన్న సమస్యలు అనేవి ఉండేవి మేడం. తర్వాత గురువు గారిని వేరే వాళ్ళ ద్వారా కన్సల్ట్ చేసి గురువు గారిని కలవడం జరిగింది. ఆ గురువు గారు చాలా చక్కగా మా సమస్యలకి పరిష్కారం అందించారు. ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉన్నామని చెప్పొచ్చు. సో కన్సల్ట్ కాకంటే ముందు ఎన్ని నెలల, రోజుల, సంవత్సరాల, ఎప్పటి నుంచి ఇబ్బంది పడ్డారండి? సంవత్సరాల నుంచి ఉన్నాయి మేడం. సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఇట్లా చాలా మంది దగ్గరికి వెళ్ళాను, చాలా చాలా చెప్పారు. తర్వాత గురువు గారు కూడా వేరే వాళ్ళ ద్వారా గురువు గారు ఇట్లా పరిచయం అవడం జరిగింది. సమస్యలన్నీ చెప్పుకోవడం జరిగింది. మంచి పరిష్కారం అందించారు గురువు.